జీవితంలో మొట్టమొదటిసారి ఒక అమ్మాయిని కావాలి అనుకున్నాను. కానీ మీ వాడు అనవసరంగా మధ్యలో వచ్చి ఆ అమ్మాయిని తన సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు. వాడి సంగతి తేలుస్తా. మీ వాడికి ఫోన్ చేసి రమ్మను. హలో హలో సూర్య, చెప్పండి బాబా. నువ్వెక్కడున్నావు బాబు? ఆశ్రమంలో పిల్లలందరూ బాగున్నారు కదా? అందరూ బాగానే ఉన్నారు. మీరిప్పుడు ఎక్కడున్నారు బాబా? రుద్ర నన్ను పట్టుకొచ్చాడు. నేను క్షేమంగానే ఉన్నాను. ఓకే బాబా, నేను వస్తున్నాను. నాకు తెలుసు సూర్య, నువ్వు వచ్చి తీసుకెళ్తావని. ఏయ్, ఈ రుద్ర ఏమైనా మామూలుడా? వాడిక్కడికొచ్చి అలా నిన్ను తీసుకెళ్ళటానికి? ఈ రుద్ర ఒక అవునా? పర్వతమా? నువ్వు పర్వతం అయితే వాడు హనుమంతుడు. వాడిక్కడికొచ్చి నిన్ను నీ వాళ్ళని నాశనం చేసి నన్ను తీసుకెళ్ళిపోతాడు. అవునా? రాని అది చూద్దాం. చూడడానికి బచ్చాగల్లాగా ఉన్నావు, కానీ నీ గురించి ఈ ముసలోడు చాలా ఎక్కువ చెప్పాడే. బాబా ఏం చెప్పారో అది నిజమే. రండి బాబా. నేనొక బాద్షాని, సింహాన్ని కూడా. అందుకే జనాలు సన్మానాలతో పాటుగా సెల్యూట్లు కొడతారు. నేను బాద్షాని కాదు, సింహాన్ని కాదు, నేను అగ్నిని. టచ్ చేయకు, కాలిపోతాం. ఇది రుద్ర సామ్రాజ్యం. ఇక్కడికి రావటానికి పర్మిషన్ కావాలి, వెళ్ళటానికి పర్మిషన్ కావాలి. మరి నువ్వెవట్రా? నా పేరు బాబా ఏం చెప్పారు? సూర్య. సూర్యుడు ఎవ్వరి దగ్గర తల వంచడు. నువ్వెవడురా? ఈ సూర్యాన్ని ఆపాలంటే చేతిలో గన్ను కాదురా, గుండెల్లో దమ్ముండాలి. నీ బాబాని వదిలేస్తా, మరి ఆశ్రమంలో ఉన్న పిల్లల సంగతి ఏంటి? నువ్వు కూడా ఓ విషయం మర్చిపోతున్నావురా. ఒరే జఫా, స్కూల్ ఎప్పుడో వదిలేశారు కదా. పిల్లలు ఇంటికి వచ్చారో లేదో ఒకసారి ఫోన్ చేసి చూడు. హలో సోనీ, స్వీటీ స్కూల్ నుంచి వచ్చారా? పిల్లలు ఇంకా రాలేదండి. ఇంకా రాలేదా? అవును, రాలేదు. హలో హలో. ఎన్ని గొడవలు వచ్చినా వాటిని ఎదుర్కొంటాను నేను. నా అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాను నేను. ఎన్ని కష్టాలు ఎదురైనా వాటన్నిటినీ ఎదుర్కొని చివరికి నేనే గెలిచి తీరుతా. చూడు, పిల్లలు రారు, మేము వెళ్తేనే వాళ్ళు వస్తారు. చాయిస్ ఈజ్ యోర్స్. వెళ్ళాలా వద్దా బాబా? సూర్య,
చిన్ని, మీకేం కాదు. సూర్య అన్న వస్తాడు. పిల్లలు ఇలా ఉన్నారు. అరే, ఈ దెబ్బలు ఎలా తగిలాయి? ఇలాగే జరుగుతుందని నాకు ముందే తెలుసు. వాళ్ళు మనుషులు కాదు సూర్య, మన వీక్నెస్ తో ఆడుకోవాలనుకునే రాక్షసులు వాళ్ళు. నోడతారు. నీ ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ప్రపంచంలో ఉండే ఆనందం అంతా మా చెల్లికి దక్కాలి. నువ్వు జీవితాంతం ఇలాగే నవ్వుతూ ఉండాలి. నువ్వెప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి. థ్యాంక్ యూ అన్నయ్య. ఏంటి ఆశీర్వాదంతో సరిపోతుందా? రాఖీ కట్టాక అన్నయ్యని గిఫ్ట్ అడగవా? అవునన్నయ్య, నా రాఖీ గిఫ్ట్ ఏది? ఈ రోజు నువ్వు రాఖీ కట్టావు, నీకు డబ్బులు ఇవ్వను. స్వర్గంలో ఉన్న అమ్మ నాన్న కోరిక తీరుస్తాను. ఏంటో చెప్పు. అంటే వర్ష, మీ రాహుల్ అన్నయ్య మీ అమ్మా నాన్న కోరిక మేరకు ఊర్లో ఉన్న భూములన్నీ అమ్మి ఇక్కడొక స్థలం కొన్నారు హాస్పిటల్ కట్టడానికి. వాటికి సంబంధించిన పేపర్స్ ఇవిగో ఇవే, తీసుకో. తీసుకో. ముందే ఎందుకు చెప్పలేదు మరి? ఈ రోజు కోసమే చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను. ఈ రోజు అమ్మ నాన్న కోరిక తీరబోతుంది. పదండి పదండి, పూజారి గారు వచ్చేస్తారు. నీ చేతుల మీద పూజ జరగాలి. ఓకేనా? పదండి పదండి. పదండి. వీళ్ళంతెవరు? మా భూమిలో ఏం చేస్తున్నారు? హలో, ఎవరండి మీరు? ఇది మా భూమి. ఈరోజు పూజ ఉందండి ఇక్కడ. అర్థం అవట్లేదా మీకు? ఇది మా భూమి అండి. పూజారి గారు మీరండి, చెప్పండి. నిన్నటి వరకు ఇది మీ భూమి, ఇప్పుడు ఈ రుద్రాది. ఆ? ఏం మాట్లాడుతున్నారండి? ఆ? మీరండి చెప్పండి సార్. ఊర్లో ఉన్న భూములను అమ్మేసి ఇక్కడ భూమి కొన్నామండి. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. హాస్పిటల్ కట్టడం కోసం భూమి పూజ ఉంది ఈరోజు. మమ్మల్ని హాస్పిటల్ కట్టుకునేవ్వండి. ఒకసారి నాది అనుకుంటే అది ఆస్తి అయినా అమ్మాయి అయినా సరే అది నా సొంతం కావాల్సిందే. ఇది రుద్ర శాసనం. చూడండి, మీరన్నంత మాత్రాన భూమి మీ సొంతం అయిపోతుందా? ముహూర్త సమయం మించిపోతుంది. నేను డాక్టర్గా హాస్పిటల్ కట్టి పేద ప్రజలందరికీ ఫ్రీగా సేవ చేయాలని మా అమ్మ నాన్న మా అన్న కోరిక. దయచేసి మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. బాగా చెప్పావు. నువ్వు చెప్పినట్టుగా హాస్పిటల్ కడదాం. దానిలో నువ్వే డాక్టర్వి, కానీ ఫ్రీగా కాదు, డబ్బులు తీసుకుని. ఈ పువ్వుల వాసన నాకు అస్సలు పడదు. తీసి పడేయ్, పడేయ్. ఏయ్, ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? ఏయ్! అన్నయ్య! ఏయ్! ఏమండి? ప్లీజ్ వదిలేయ్. వదినా! వదినా! లేవండి. వదినా! అన్నయ్య! వదినా! లే వదినా! వదినా, ప్లీజ్. లే వదినా! అన్నయ్య! 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 అన్నయ్య!
వినండి, ఇది ఈ రుద్రాకి కాబోయే భార్య. నాకు ఎలాంటి గౌరవం ఇస్తారో దీనికి కూడా అలాగే గౌరవం ఇవ్వాలి. అర్థమైందా? ఈ రోజు నుంచి నీకు డబ్బు అవసరం ఉండదు. ఎందుకంటే ఫుట్పాత్ నుండి ఫోరం మాల్ వరకు మొత్తం ఫ్రీ. ఎంజాయ్ చేయి. ఏయ్, నీ భూమే కాదు, నీ చెల్లెలు కూడా నాకు బాగా నచ్చింది. అందుకే నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నా. బా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారండి? పోలీస్ స్టేషన్కి వెళ్తా. వద్దండి, ఏం ప్రయోజనం ఉండదు. వాళ్ళంతా దుర్మార్గులు, పలుకుబడి ఉన్నవాళ్ళు. ఆ స్థలం ఇప్పుడు మనకు లేకపోయినా పర్వాలేదు, కానీ మీరు మాకు ముఖ్యమండి. అవునన్నయ్య, వదిన చెప్పేది విను. వాళ్ళు మామూలు మనుషులు కాదు. నీ మాట విని ఉండిపోతే వాడి ఆగడాలు ఇంకా పెరిగిపోతాయి. వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. అందుకే వెళ్తున్నాను. అన్నయ్య, ప్లీజ్ వద్దన్నయ్య. చెప్పు. రుద్రకి ఎదురొచ్చాడంటే ఏయ్! ఈ రుద్రకి ఎదురొస్తున్నావంటే చావుకి స్వాగతం పలికినట్లే. ప్రాపర్టీ వదలనాన్న, ప్రాణాలు వదిలేసి. పదండి.